అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలే మనం పోరాటం చేస్తే ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారు అంటే చట్టాలు నాలుగు మనకు మార్చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జీతాలు సరిగా ఇచ్చి కంపెనీ గవర్నమెంట్ కప్పుడు ఉంటే వచ్చుంటారా గతంలో లాగా మీరు వెళ్ళిపోయి ఉంటారు. కానీ మెయిల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ కావచ్చు దీనికి ప్రభుత్వం ఇప్పుడు 1400 మంది కొంతమందిని తీసి వేరే కంపెనీ కొంతమంది మార్చారు. ఇప్పుడు ఆఫీసులో తగ్గే కొద్దికి ఈజీగా వాళ్ళు ఓట్లు తిప్పడానికి అవకాశం. అదే 1400 మంది ఉంటే ఉంటాడా? వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడికక్కడ అనేక రాష్ట్రాలు తమిళనాడు ఉంది, అదేవిధంగా వేరే వేరే ఊళ్ళలో ఉన్నారు, విజయవాడ నుంచి ఉన్నారు. ఏం చేస్తారు ఎవరు పట్టుకొని వెళ్ళిపోతారు చెప్పేసి ఒక చిన్న జరిగింది. కంపెనీ రూల్ ప్రకారం ఏదైతే చేసిన తర్వాత కంపెనీ మిమ్మల్ని బయటకు తీయాలి. 5,000 ఉద్యోగాలు మేము కల్పిస్తాము. తర్వాత 2027 ఇంకొక 5,000 ఇస్తాము. ఓవరాల్ గా 10,000 మీకు హామీ ఇచ్చారు. ఇప్పుడేమంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం. మేము గవర్నమెంట్ ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇక్కడ ఉండేది కంపెనీని కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇది వచ్చి సీఎం గారికి దగ్గర ఉండేది, తిరుపతిలో ఉండేది. నేనేమంటున్నానంటే సీఎం వాళ్ళు అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలే మనం పోరాటం చేస్తే ఈ పోరాటం చట్టాలు నాలుగు మనకు మార్చేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జీతాలు సరిగా ఇచ్చి కంపెనీ గవర్నమెంట్ కప్పుడు ఉంటే వచ్చుంటారా? గతంలో లాగా మీరు వెళ్ళిపోయి ఉంటారు. కానీ మెయిల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ కావచ్చు దీనికి ప్రభుత్వం ఇప్పుడు 1400 మంది కొంతమందిని తీసి వేరే కంపెనీ కొంతమంది మార్చారు. ఇప్పుడు ఆఫీసులో తగ్గే కొద్దికి ఈజీగా వాళ్ళు ఓట్లు తిప్పడానికి అవకాశం. అదే 1400 మంది ఉంటే ఉంటాడా? వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడికక్కడ అనేక రాష్ట్రాలు తమిళనాడు ఉంది, అదేవిధంగా వేరే వేరే ఊళ్ళలో ఉన్నారు, విజయవాడ నుంచి ఉన్నారు. ఏం చేస్తారు ఎవరు పట్టుకొని వెళ్ళిపోతారు చెప్పేసి ఒక చిన్న జరిగింది. కంపెనీ రూల్ ప్రకారం ఏదైతే కానీ వీళ్ళంతా అచీవ్ కాలేదనేసి వాళ్ళకి ఏమని చెప్పారంట, చేసిన తర్వాత కంపెనీ 5,000 ఉద్యోగాలు మేము కల్పిస్తాము. తర్వాత 2027 ఇంకొక 5,000 ఇస్తాము. ఓవరాల్ గా 10,000 మీకు హామీ ఇచ్చారు. ఇప్పుడేమంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం. మేము గవర్నమెంట్ ఏం అప్పీల్ చేస్తున్నామంటే ఇక్కడ ఉండేది కంపెనీని కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇది వచ్చి సీఎం గారికి దగ్గర ఉండేది, తిరుపతిలో ఉండేది. నేనేమంటున్నానంటే సీఎం వాళ్ళు
న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి.